దక్షిణ తెలంగాణకు కాంగ్రెస్ ఊరట. కర్ణాటక వైపు నుంచి నరుక్కొస్తున్న బనకచెర్ల బాబాట. కృష్ణాను ఏపీకి దారదత్తం చేస్తున్న రేవంత్ రెడ్డి సర్కారట. జూరాల శ్రీశైలంపై కుతంత్రం, రాజకీయ వైరుధ్యాలు పక్కకు నెట్టి ఒక్కటైన కర్ణాటక ఏపీ అట. కృష్ణా, తుంగభద్ర, భీమాపై కొత్త ప్రాజెక్టులకు పన్నాగం తలుపుతున్న తెలంగాణ ప్రభుత్వం అట. ఇవి మొత్తం బొమ్మ మ్యాప్ వేసిరు. జూలార ప్రాజెక్ట్ అట. ఇంకేమున్నాయి ప్రాజెక్టులు? ఏంది తుంగభద్ర అట, మంచి బొమ్మలు వేసిరు. ఇక పోతిరెడ్డి పాడట, కాలువ మంచిగానే వేసిరు బొమ్మలు బరాబర్. ఇక్కడ బనకచెర్ల, శ్రీశైలం దుమ్ముగా నింపారు. కేసీఆర్ హయాంలో నిర్మించిన తుమ్మిళ్ళ ప్రాజెక్ట్ అని గ్రీన్ మార్క్ వేసిరు ఒకదానికి. ఇక పాలమూరు రంగారెడ్డికి చంద్రబాబు ఎన్ఓసి ఇస్తారని కేంద్ర ప్రభుత్వం వింత ప్రతిపాదన. ఒప్పందానికి సిద్ధమైన రాష్ట్ర ప్రభుత్వం. శుభవార్త అంటూ సీఎం రేవంత్ రెడ్డి హడావిడి. బ్రిజేష్ ట్రిబ్యునల్ విచారణ తుదిదశకు చేరుకున్న తరుణంలో డేంజర్ గేమ్. బనకచెర్ల ఒప్పందం పూర్తికి తెర వెనుక వేగంగా కదులుతున్న పావులు. 80,000 కోట్ల ప్రాజెక్టు కోసం ఢిల్లీ కేంద్రంగా బాబు కీలుబొమ్మలాట. తెలంగాణకు చుక్కనీరు దక్కకుండా జూరాల, శ్రీశైలం ఎగువన కుట్రలు. కర్ణాటకలో బ్యారేజీ బరాజ్ల నిర్మాణానికి తెలంగాణ ఒప్పందం. తుంగభద్ర, కృష్ణ, భీమా జలాల్ని ఒడిసిపట్టేలా ఒక్కటైన ఏపీ, కర్ణాటక. కర్ణాటకలో కీలక అనుమతుల సాధనకు పరోక్షంగా బాబు సహకారం. ఇదే జరిగితే పాలమూరు ప్రాజెక్టులన్నీ పడావు పడతాయి. దక్షిణ తెలంగాణ ఇడారైతుంది. పాదయాత్రకు బీఆర్ఎస్ సిద్ధమవడంతో ఉన్నపలంగా సీఎం డైవర్షన్ టూర్ పెట్టినట్టు చూసిరా.